తిలమధ్యే యదా తైలం క్షీరమధ్యే యదా ఘృతం పుష్పమధ్యే యదా గంధం ఫలమధ్యే యదా రసం కాష్టాగ్నివత్ ప్రకాశేన తల్లింగం యచలం ప్రభో తల్లింగం యచలం ప్రభో తిలమధ్యే యదా తైలం నువ్వుల యందు నూనె ఉండినట్టుగా just as you find oil in till seeds, క్షీరమధ్యే యదా ఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా just as you find the butter in milk, పుష్పమధ్యే యదా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా like the fragrance of a flower, ఫలమధ్యే యదా రసం just like the sweet juice in a ఫలములో fruit, రసం ఉండినట్టుగా like the sweet juice in a fruit, కాష్టాగ్నివత్ ప్రకాశేన తల్లింగం యచలం ప్రభో కట్టెలలో నిప్పు ఉండినట్టుగా as you find the fire in wood, ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు. God is also present in this vast infinite world. జగత్తునందుండినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు. God, who is all pervasive, is present in a human being also. ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు? In what form is he present? కన్నులలో చూపు ఉండినట్టుగా, చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు. Just as you have the vision of the eyesight in an eye, just as you have the power of audition to an ear, you also find God dwelling in the body. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే. Creation means it's the expression of the will of God. దీని పేరే ప్రకృతి. This is called nature. ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది. Nature has emanated out of the divine. ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి. Therefore, every human being born in this nature has got the divine quality. మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు. Man is born to manifest and to express the divinity immanent in him. మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి. The human being should have main human qualities. ప్రకృతిలో ఏ విధంగా సత్వ రజో తమో గుణములు ఉండినట్టు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి. Just as you find the qualities in the nature, every human being also should have his human qualities. అవి ఏ డకారత్రయములు. These three qualities carry the letter Da to begin with. డివోషన్ మొట్టమొదటిది, The first one, devotion. డిసిప్లిన్ రెండవది, Discipline, second. డ్యూటీ మూడవది. Duty, the third. యువతి యువకులారా, Young men and women, మీరందరూ కూడాను చాలా మంచివారే. you are all very, very good. కానీ But డిసిప్లిన్ మీరు చక్కగా గుర్తించి వర్తించాలి. you should know the discipline and follow well. ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
In following the discipline, you should see that the sacred time is never wasted. ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు? How are you wasting your time? ప్రతి విషయమునకు ఒక విచిత్రం కానీ చిత్రం కానీ అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుండాలి. For everything, it may be one of wonder and mystery. You clap for everything. ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి. This applause doesn't carry any value with it any longer. మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు. Human being has got sacred value. అతను చేసే ప్రతి పనికి కూడాను విలువ ఉండాలి. Whatever he does should carry with it the value. ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి. You should follow this discipline and see that it is followed by others. ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్. What is that is lost in this world today? It is the discipline. డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు. They don't know what discipline is. సమావేశంలో పోయి కూర్చోవటము, They sit in an assembly. నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడాను క్లాప్స్ వేయటము, They clap every word they hear from the ఇది leader. కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటిది. This is a bad habit. ఇది మంచిది కాదు. It's not proper. ఇందులో కాలం కూడాను చాలా వ్యర్థమైపోతుంది. You are wasting time ఒక thereby. క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది. A moment lost is something valuable in life. ఒక్క క్షణము కూడాను మనము వేస్ట్ చేయకూడదు టైంను. We should not waste even a moment of time. కనుక ప్రతి కాలమును ప్రతి సెకండ్ను కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి. Therefore, we should spend every second in our life valuable. ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది? When do you have this such a discipline? ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది? When do you acquire that? ఈ వయసులో At this age. చాలా ప్రధానమైనటువంటిది, ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్. At this age, most important in our life is that of character. It's life main principle source. కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ను చక్కగా పోషించుకోవాలి. This character, which is our very life, should be kept up properly. ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్. This age is golden age. ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలన గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది. If you spoil this golden age, you will be ruining your future. మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది. If the plant is straight in the beginning sapling stage, the tree also would be straight later. కనుకనే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. So Bhagavan says, start early, drive slowly, reach safely. ఇది మంచి సమయం స్టార్టింగ్. This is very good time to start. ఇది మంచి సీడ్లింగ్ వయసు. This is the time of a seedling. ఇది చక్కగా వచ్చిందంటే చెట్టంతా కూడా చక్కగా అవుతుంది. At the seedling stage, if it grows straight, the rest also will follow. కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి. We should make this age very carefully. ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రములు. They may belong to any country, at any point of time, they may be in any position. It is the character which is most important, and the discipline is the main principle. అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు. We don't need to bother about the questions relating to ఏ the దేశం behavior of వారైనప్పటికీ Americans or Germans or Russians. నీవు మానవుడిగా ఉంటున్నావు. You may belong to any country, you are just a human being. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, You belong to the caste of humanity. రిలిజన్ ఆఫ్ లవ్, You have the religion of love, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. and it's the language of the heart. ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి, When once you know this truth, doesn't matter to which our country you ఏ belong. దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్. You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a ప్రాచీన very life. మహర్షులు, ప్రాచీన యువకులు ఈ విధమైనటువంటి గుణమును కాపాడుకుంటూ రావటం చేతనే వారు చరిత్రకారులుగా రూపొందినారు. In those ancient times, the young men and women, they adhere to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
హిస్టరీ అనగా ఏమిటి? What do you mean by history? హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ. History means his story is history. ఎవరి స్టోరీ? Whose story? క్యారెక్టర్ గా ఉండినటువంటి వాడి స్టోరీని హిస్టరీ. The story of the one with character is history. కనుక మనము చారిత్రకారులుగా రూపొందవలనంటే మనము మన యొక్క శీల సంపత్తిని కాపాడుకోవాలి. If you are to be one of history, you have to protect your character. ఈనాడు ఈ వయసులో ఈ క్యారెక్టర్ని మనం పోషించుకున్నప్పుడే మన సంతతి, మన జాతి, మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు. At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper. వ్యక్తి పవిత్రుడు అయినప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది. When the individual is sacred, the community, society will be sacred. సమాజము పవిత్రమైనది అయినప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది. When once the society is sacred, the whole country by and large would be sacred. దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది. When the country is sacred, the whole world will be sacred. కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం. When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual. మనం అధికంగా మాట్లాడకూడదు. We should not talk too much. దీనివల్ల మన క్యారెక్టర్లోని దోషం కూడాను కొంచెము దెబ్బతిగుతుంది. Naturally, you will be losing your character by talking too much. అధికంగా మాట్లాడేటువంటి వాడిని చూస్తే కొంతమంది దూరం వెళ్ళిపోతుంటారు. We will naturally try to go away from those that talk too much. క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదిరుకొని దూరం అయిపోయేటువంటి వారు. In ancient times, people used to run away. Just as they would run away from a serpent, they would run away from those without character. ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడాను విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే. If you once know the history of every person, you will know the importance of character. 3/4 క్యారెక్టర్ ఇస్ లైఫ్ అని. 3/4 of character is life. 3 భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపిస్తుంది. In 3/4 of human life, it is the character that is highly sacred. మన చరిత్రను చక్కగా పవిత్రంగా విచారణ చేసి చూసినప్పుడు If you go through the history clearly, ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు. if you go through the history, you will certainly know how our ancients had a full control over their outlooks, the audition and the words they uttered. ఒక చిన్న ఉదాహరణము. A small example. శివధనస్సు విరిచిన తరువాత After breaking that Sivadhanasu, శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు. the Emperor Janaka was ready to offer Sita in marriage to Sri Rama. కానీ దానికి పూర్వము ఒక్క క్షణమైన కూడాను, ఒక్క నిమిషమైన కూడాను సీతను రామును చూచి ఎరుగడు. Prior to the marriage, Rama did not look at Sita even for a second. వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రుని యొక్క శీలం యొక్క పవిత్రత. Before the marriage, one should not look at the face of any woman. This is the main quality of the character of Rama. దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు. And this marriage is the responsibility of the parents. చూడకూడదని ఉన్నాడు. He just remained quiet. పెళ్లి పీటల పైన కూర్చున్నారు. They sat there near the altar. మంగళసూత్రం కట్టేక ముందుగా లేచి నిల్చుకున్నారు. They just got up to tie this sacred knot. సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రామును కుడివైపును చూస్తూ ఉన్నాడు. When Sita was on the left side, Rama was looking towards the right side. ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు, Janaka, king, though he was there, he రామ started telling. ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావన్నాడు. King Janaka tells, here is Sita, you are looking somewhere else. అనేక పర్యాయం ఇయం సీత, రామ ఇయం సీత. He went on telling repeatedly, Rama, here is Sita. ఏమాత్రము తాను లెక్క చేయలేదు. And Rama didn't hear all కారణం this. ఏమిటి? What's the reason? ఇంకా మంగళసూత్రం కట్టలేదు. And he has not yet tied that sacred ఆ knot. స్త్రీని మనం చూడకూడదు. He should not look at that lady. at ఇలాంటి all. ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు. This was the ideal propagated, demonstrated to the world by ఆ Ramachandra. సోదరులందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు. All brothers behaved likewise. శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్ళాడు.
Lakshmana followed Rama to the forest, ఒక దినము 2 దినములు కాదు, not for a day or two. 14 సంవత్సరములు 14 years of time he spent with him. వీరి వెంట సీత కూడా ఉంటుండాలి. Sita also was there in their company. సీత చాలా యువకురాలు, Sita was quite young at the time. 18 సంవత్సరముల వయస్సు. She was aged 18. అలాంటి వయసు లోపల At that age, 20 సంవత్సరములు కలిగినటువంటి యొక్క రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు Rama, Lakshmana, who were aged 20 at that ఈ time, 14 సంవత్సరములు ఒక్క క్షణమైన సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు. Lakshmana did not look at the face of Sita all these 14 years, even for a second. సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత When Sita was abducted by Ravana, లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు. Lakshmana and Rama went on in search of Sita. కానీ ఒక పర్వతం పైన On a mountain top, సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు. on a mountain top, Sugriva, Hanuman were ఆ present. జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది. Watching number of people over there, Sita dropped the bundle of her jewels. సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు. When they were in search of Sita, and they had friendship with Sugriva at that time. వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారు ఎవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు. They told everything to Sugriva, telling that how Sita was abducted by Ravana and that they were in search of Sita. ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి అని. Having heard this, Sugriva brought that bundle of jewels and asked them to verify whether they belong రామును to her. కూడాను భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు. Rama also is not aware of the jewels of Sita. అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు. Then they were placed in front of Lakshmana. లక్ష్మణ, Lakshmana, ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు. do these jewels belong to your sister-in-law Sita? ఇప్పుడు చెప్తాడు అతను, Then he said, ఈ కంఠహారములు ఎవరివో నాకు తెలియదు, I don't know the necklace to whom it belongs to. ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు, I don't know the bangles to whom they belong. కానీ కాలి అందెలు మాత్రము సీతవే, అది నాకు చక్కగా తెలుసు అన్నాడు. But I know that anklets she wear, that they belong to Sita. ఈ అందెలు మాత్రం నీకెట్ట తెలుసును అన్నారు. And he asked, how do you know that anklets belong to నిత్యం Sita? పాదాభివందనం, ఆమెకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు. As I offer my prayer, do namaskar to her lotus feet every day, I could identify the 14 anklets. సంవత్సరములు అరణ్యములో ఉండినప్పటికీ ఒక్క క్షణమైన కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు. Lakshmana, although he was there for 14 years in the forest, he never looked at her face even once. ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైనటువంటి పురుషులుగా రూపొందుతూ వచ్చారు. Because of their perfect character then, they are still remembered even this day. కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినిచ్చేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి. So for this beautiful novel divine life that gives all the brilliance and effulgence and the crown of peace, we have to protect, safeguard our character. స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి. No matter they're women or men, they have to consider character as their very life. కొంతమంది విద్యార్థులు, ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు. Some students, youngsters, go to village service activity. సేవలు చేయటం చాలా గొప్పతనం. Service is noblest of all. న తపాంసి న తీర్థాన న శాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు, Doesn't matter even if you don't undertake penance. ఏ తీర్థయాత్రలు చేయనప్పటికీ పర్వాలేదు, You don't need to go on pilgrimage anywhere. ఏ పవిత్రమైనటువంటి యొక్క క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు. You don't need to visit any pilgrim center. సజ్జనం సేవనం వినా. సేవలు చెయ్యాలి, But you should render service. సేవకత్వం నందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది. It is only in the spirit of service lies the leadership. ఈ సేవలు చలిపినటువంటి వానికే ఒక విధమైనటువంటి యొక్క శాంతి చేకూరుతుంది. One who serves will be peaceful. ఈ సేవల వలన తన యందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది. By this service we can give up our ego.
వాల్మీకి రామాయణం రాసి Valmiki has composed Ramayana. ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు. One day, keeping Ramayana in front of him, he went on ఈ thinking పవిత్రమైన చరిత్రను seriously. నేను రాశాను. I have composed this sacred ఈ text. పవిత్రమైన చరిత్రను సార్థకం గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరము. In order to see that it is known to everybody, that I should propagate ఎవరు this దీన్ని sacred ప్రచారం text. చేయగలరు Who can propagate this? అని యోచిస్తూ ఉండినాడు. He was thinking seriously about ఆ this. సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు. At that time, two boys came running. వారే లవకుశులు. They are Lava and Kusha. గురూజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు. They asked Guruji, what is it that you are thinking? నాయన పవిత్రమైన రామచరిత్రను నేను రచించాను. I have written this sacred దీన్ని history of సమాజంలో Rama. పంచిపెట్టాలి. This should be publicized in society. ఆదర్శవంతమైన గుణాలు సమాజంలో అందించాలి. The ideals must be taught in society. దివ్యమైనటువంటి రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి. The divine glory of Rama should spread all over the world. వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి. That character should be passed on to every person. దీనికి ఎవరా అని యోచిస్తున్నాము అన్నారు. I am thinking who is the right man to do it. చేతులు కట్టుకున్నారు పిల్లలు. Both the boys with folded hands గురూజీ said, Guruji, మాకు ప్రాణం ఉన్నది. we have life. మేము మీ శిష్యులము. We are your disciples. మీ పనికి మేము రక్తమునైనా దారబోస్తాము. We are ready to shed our life, the blood. మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము. We will dedicate our life to serve you. మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు. Command us, we will certainly follow. వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిదారలు కార్చాడు. Valmiki started shedding tears in all ecstasy. ఈ లేత హృదయులన్నిటి ఈ పిల్లలలో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించాడు. Valmiki was so happy because though they were so young little boys, they have that sacred feelings, the nobility నాయన and రేపటి దినమే sacrifice. ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు. ఆలస్యం అమృతం విషం. He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, బోధించాడు. you do it. వాల్మీకి బాలులకు బోధించాడు. Valmiki taught these two boys. అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే More than the golden vessel, either with amrita, the nectar, or the poison, విషముతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు. an earthen pot with the poison is much better. లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే Rather, the golden vessel with the poison, అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు. an earthen pot with the nectar amrita is much better. ఈ దేహము మృణ్మయము. This body is just made up of మానవుని యొక్క దేహము మట్టి పాత్ర. the body is just an earthen pot. కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు. God has filled this earthen pot of the body with the కాబట్టి nectar. అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము. The body is just an earthen pot full of nectar దీనినే amrita. మీరు ఆహ్వానించండి. This you should invite. విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు. Just throw it aside, brush it aside. ఇక్కడ Even the బంగారు golden పాత్ర vessel with యావది, poison. విషం పాత్ర యావది. What is the golden vessel? Here, కేవలం and what ప్రపంచం earthen pot. అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులుతూగుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి. The whole world, with all conveniences, comforts, pleasures, shines like దీని gold. నిండుకు విషయ స్వరూపమైన విషమే. It is full of poison. It's poison of sensual pleasure. ఇది ఆ మనకు Is that, బంగారము is that the కాదు, gold? కాదు. No. హృదయముతో అనగా ఏమి? హృదయ స్థాయియే భగవంతుడు. God resides in the altar of our heart. భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలం నందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు. God is not specially present in pilgrim centers like Badrinath, Kedarnath, Tirupati, or అన్నిటికీ Prashantani. కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు. Absolute, complete, total controller is on our heart. కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి. So where is God? He dwells in our heart. ఎక్కడో వెతకపోయినక్కర్లేదు. You don't need to search for Him anywhere. ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు. God is present in everyone's heart. కాబట్టి ఇటు మట్టి పాత్ర అయిన కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు. Though human body is earthen pot, it is highly sacred. దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రము అక్కర్లేదు. This body should not be mindful of the attachment or respect or భగవత్ esteem. ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు? You should enjoy the bliss of God. Why other matters? కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి. Valmiki said, be men of sacrifice and go forth. నిమిషం లోపల వారు
లోపలికి వెళ్లారు. రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ములు చేతబట్టుకున్నారు, బయలుదేరారు. In a moment time, they wore ochre robes and they were wearing rudrakshamalas, and with tambura, the musical instrument, they went on. రామకథను వినరయ్యా. బజారు బజారు తిరుగుతున్నాడు, రామకథను వినండి. They went on moving around every street, listen to the story of Rama. ఈ చిన్న వయసునందు ఈ దేహానికి ఇంత త్యాగమా? At this tender age, they would ఈ boys జీవితానికి ఇంత విరక్తియా? How could they have so much of detachment? లేదు. ఆ వాల్మీకులు కూడా ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు. It was the work of Valmiki that shaped them as men of detachment. ఈనాటి యువకుల యందు Today among youngsters, పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం. youngsters don't do namaskar joining both the hands. నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకొని పోతుంటారు. నగర సంకీర్తనకు They bend their heads and participate in Nagar Sankirtan. ఏమైనా నొచ్చన్న విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తానే తుడిచివేసుకుంటారు. They will have the vibhuti on their forehead at home. They will wipe it off when once they come out. ఇది ఎంత విచిత్రమైనటువంటి జీవితము, What kind of life ఎంత is this? దుర్బలమైనటువంటి జీవితము. What sort of weak life? దేశానికి మనం భయపట్టమా? Why should you be afraid? పరులకు మనం భయపట్టమా? Why should you be afraid of మంచి others? కార్యానికి మనం ఎందుకు భయపడాలి? Why should you be afraid to do good నీవు things? ఏ తప్పు చేయటం లేదు కదా, You are not committed ఏ any mistake. దోషంలో నా ప్రవేశించడం లేదు కదా. There is nothing wrong in it. భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి? While chanting the glory of God, why should you have fear? దానివల్లనే మానవత్వం బలహీనత పొందిపోతుండాలి. Therefore, human life becomes weak. కనుక మనము బలహీనులు కారాదు. We should never be weak. నాయమాత్మ బలహీనేన లభ్య అన్నారు. బలహీనుడైనటువంటి వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు. A weak person cannot achieve any simple thing. దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము. We are stepping forward to commit all wicked activities, పవిత్రమైన wicked actions. దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం? Why should we go back when it's a matter of sacred activity and sacred ఇది action? ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత. This is a very big weakness in the modern man. ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము? What is the mistake in telling God's name? తుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకేమి అవమానం? You sing very cheap, low cinema songs. Why can't you sing the glory of God? అర్థరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. You are wasting your life in singing cinema songs. రామా కృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకేమి అవమానం? Why should you feel humiliated to say Rama, Krishna, Govinda? అది చెప్పడం చాలా అవమానం. You feel a matter of shame. ఇంకా బజార్లో పోయి డడడా డడడా డడా డడా అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు. You step forward to sing meaningless cinema songs along the street. ఇది మానవునికే అవమానకరమైన It's a shame to the entire human life. మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును, Human beings can sing any song for them. కానీ మానవ జీవితం గడిపేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని గడపడం చాలా వ్యర్థము. To spend life like that is a matter of waste. మన జీవితంలో ఒక విధమైనటువంటి కీర్తిని సంపాదించాలి. We should earn reputation, good name in society. సొసైటీ లోపల అనగా సమాజం లోపల పేరు ప్రతిష్టను చెప్పించుకోవడానికి మన వినయమే విధేయతే మూల కారణము. It's humility and obedience which are required to win a good name in society. జాతి గౌరవంబు నీతిపై నిలచును, నీతి లేకయున్న జాతి చెడును. The greatness of the society depends on the morality. నీతి లేని జాతి నిజమైన జాతి కాదు. The community without morality is no community at all. ఆ నీతియే లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది? Without morality, how do you find the ఒక community? కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. The dogs and foxes, they have reason and season. మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్. Man today has no season, has no reason. అలాంటి మనిషి ఎట్టవుతాడు? How do you call him a human being? కనుక యువకులారా, So youngsters, మీరు మానవులు, you are human beings. దైవం యొక్క బిడ్డలు, You are the children దైవం of యొక్క God. ప్రతిబింబములు. You are the reflection of God. మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు. God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says. అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి? Being the embodiment of the divine, why should you fear? దైవనామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? Why do you feel shameful to repeat God's name? దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకంజ వేయాలి? Why do you go back to speak about God? ఇది వద్దు.
You should not do that. ధైర్యంతో With all the దైవ courage, సేవలో మీరు పాల్గొనండి. with all the courage, render service. మీరు పవిత్రులు ఒకటే కాక మిగతాటువంటి వారిని కూడా తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి. You should not only be sacred, you should make other lives equally sacred. ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే, If anyone asks, where are you going? ఒక తిరుపతికో లేక పుట్టపర్తికో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. They feel a matter of shame to say that they are going to Tirupati or బెంగళూరు Puttaparthi. పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు. They say that we are going to ఎందుకు ఈ Bangalore. చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి? Why should you tell lies at all? నేను పుట్టపర్తికి పోతున్నాను, I am going to Puttaparthi. నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను I am going there to... చెప్పితే ఏమి నీకు అవమానం? I am going to see Swami. What is shame here? ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి. With that conviction and courage, you should render service in society. ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి. With that spirit of courage, go to the society. ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి. With all the courage and valor, you render ఇది service. ఏమి సేవ, ఎట్టి సేవ అనే విచారణే మనకు అక్కర్లేదు. Don't bother about what sort of service it is. ఈనాటి విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు. Today, you find so many diseases in villages because everything is unhealthy. There's no cleanliness, there's no proper food and drinking water. ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్. Everything is polluted everywhere. కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి. So you should serve villages first. ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు పోనక్కర్లేదు. You don't need to visit the same ఈ village సేవలు every చేయడంలో week. కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది. While serving, you need to spend money. మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది. If you go on taking leave, you will lose your job also. కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి? What way to do ఒక so? విలేజ్ కి మీరు పోయినప్పుడు When you go to a ఆ village, విలేజ్ లో ఉండినటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి collect all youngsters there, gather them, ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి, teach them well. అయ్యా మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? Explain clearly, if we don't maintain the cleanliness of ప్రతి village, వారం కూడా who else ఒక్కొక్క will do? మీటింగ్ పెట్టుకుని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి. You should convene a meeting of youngsters in every village, talk to them the need to keep ఎక్కడో it హైదరాబాద్ clean. నుంచి నెల్లూరుకి పోవటం అంటే ఎంత కష్టమవుతుంది. It's so difficult to travel from Hyderabad to Nellore to serve. కనుక మనకి నెల్లూరులో ఉండినటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి. Make use of youngsters there in Nellore, make them serve there. ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి. If you visit another village, make use of the residents there and teach them how to అప్పుడు మీకు serve. ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు. Then you don't need to spend lot of money and waste time. ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకు కానీ ప్రతి హట్స్ ఎందుకు కానీ ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి. So you should render service in all villages, in hutments there. కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి. We should have certain health camps too, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. because health is wealth. ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము. Without health you cannot achieve anything. కనుక ఆరోగ్యంకి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి. We should make all arrangements to maintain good health. డాక్టర్స్ తీసుకుని పోయి ఊర్లో అంతా చెకప్ చేయించాలి. We should take doctors and organize health ఈ checkup. విధంగా ఈనాటి యువకులు సర్వసంగ పరిత్యాగులైపోయి పల్లెల యందు ప్రవేశించి పవిత్రమైన సేవలు చేస్తున్నారంటే పల్లెవారికి కూడా సిగ్గువేసి వారే ఇందులో పాల్గొంటూ వస్తారు. When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel మనం shameful. ఎప్పుడు కూడా సేవకులు 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 కావాలి. మనం We should always be servants and men of service. సేవకత్వంలోనే నాయకత్వం ఉంటుండాలి. It's only in the servitude lies the leadership. ఈనాటి లోకంలోని నాయకులంతా కూడాను సేవలు ఏనాడు చేసిన వారు కాదు. Today leaders, they never served before. కనుక సేవలు చేయకుండా నాయకుడు కావాలని ఆశిస్తున్నారు. They want to be leaders without serving anyone. అందువల్లనే లోకం ఈ గతి పట్టిపోతుండాలి. That's why the present plight of the world is మన like this. సేవకులు అందులోనే మనకు గౌరవం ఉంటుండాలి. In fact, there's a lot of respect when you serve. హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా? You know what sort of a person is Hanuman? హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు. Hanuman is one of peace, is one of character, is one of physical strength. మంచి బలవంతుడు. Is very strong physically. అతను అశోకవనములో చేరాడు. He went there to Ashoka. సీతాన్వేషణ నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు. He made various attempts to search Sita. కానీ లంకలో ఉన్న రాక్షసులు ఏనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు. But
The Rakshasas there in Lanka never saw any monkey కొత్త before. రకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి. All Rakshasas, they wanted to see this funny monkey which they never saw before. అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు. Among them the Indrajit, the son of Ravana, asked, "Who are you?" కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ తెలియదు. No one knows the capacities of Hanuman. అయినప్పటికీ Yet తాను చెప్పాడు, he replied, దాసోహం కోసలేంద్రస్య. అయ్యా నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు. he said, "Sir, I am the servant of Sri Ramachandra." ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి. What respect he has. నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు. If we say that we are servants of Ramachandra, naturally it carries respect. ఇంకొకరికి దాసులు కావచ్చును. You may be servant to someone else. దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును. You may be servant to bad activity and bad thoughts. విషయ భోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును. For sensual pleasure and worldly విషయ pleasure. భోగములకు దాసుడు కావచ్చును. You may be a కానీ servant to pleasure. దేవుడికి దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది? But what is the mistake if you are the servant of God? ఈ విధమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి. We should exercise discrimination like this. నేను ఏం తప్పు చేస్తున్నాను? What mistake I am నేను committing? ఎందుకోసం భయపడాలి? Why should I be సమాజ సేవ afraid చేయడంలో of? తప్పేముంటున్నది? What is the mistake in ఈ విధంగా service తనలో తాను village? ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. Therefore we should be courageous in serving. మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి. Therefore is the courage which is most important. ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు. When once you start serving the community, there you find God as your very wealth. వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు. You don't need to follow any spiritual సమయం purpose. చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి. If you find time, meditate. కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం. But in modern age, it is too difficult to meditate and do japa. కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా. He sits in meditation for a good photograph. మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటాది. But mind goes around the market. కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు. Don't bother about such a meditation process. నీవు నోరుని మొయ్యి, హృదయాన్ని తెరువు. Shut your mouth and open your heart. హార్ట్, అది నిజమైన ధ్యానం. That is the true meditation. ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు. Today what we are doing is, we have closed our heart and ఇది we kept our ధ్యానమే mouth కాదు. open. This is no meditation. నోరును మొయ్యి, Shut your mouth హృదయాన్ని తెరచు. and open your heart. ఇది ఏ నిజమైనటువంటి ధ్యానం. This is true meditation. జపం చేస్తుంటారు, Then we do japa. చేతిలో జపమాల తిరుగుతూ ఉంటాది. They have the japamala. ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగళింటికి ప్రయాణం వెళ్తుంటుంది. But the mind goes to the barber and the washerman. ఇది కాదు జపం. This is not ఈ japa. విధంగా కాలం వ్యర్థం చేయొద్దు. Don't waste time like ఈ this. జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి. If you don't find time to meditate, come on, serve others. నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి. You can also inquire in another way. దైవంని ఏ రీతిగా మనం ప్రార్థించాలి How to pray God. అని కొంతమందికి సందేహం. Some doubt. నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించటం ఏమిటి? When you are God yourself, what is the fun of praying? అయితే However, నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి. until you realize you are divine, you should follow certain paths. అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి. You do service with the spirit of total dedication to God. దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God. ఏది చేసినా కానీ భగవత్ కర్మగా మనం విచారణ చేయాలి. Whatever you may do, it is divine activity. ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగానే రూపొందుతాయి. Then all actions would be transformed as ప్రారంభంలో divine. కొంచెం శ్రమ కావచ్చును, At the beginning, it may be a strain. కొన్ని బాధలు కలగవచ్చును. You may suffer. కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది, అదే ఒక సాధనగా రూపొందుతుంది. Gradually, you will get habituated, it becomes easy. కనుకనే భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి. You can achieve anything by practicing constantly. ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి. You cannot sing instantaneously, immediately, you should practice singing. నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి. Talking also must be practiced slowly.
కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, వాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి. Walking, talking, writing, reading, everything is out of practice. అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి. You should also practice service. భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. We should practice everything for that matter. ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కరెక్ట్గా సర్వకర్మలు భగవత్ప్రీత్యార్థం. Like this, you can dedicate all your activities to God. ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు, ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తిని ఇవ్వండి అన్నారు. A boy prayed, Bhagavan, give us the Shakti or ఏం energy. శక్తి కావాలి? What energy you need? సినిమా చూడటానికి శక్తి కావాలా? టీవీ చూడటానికి శక్తి కావాలా? వీడియో చూడటానికి శక్తి కావాలా? ఏ శక్తి కావాలి నీకు? Do you need energy to watch the TV or go to కావాల్సినంత cinema? శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో. There's lot of energy among young men. 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. 3/4 of energy is wasted. కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి. But this waste is a taste to you. కాదు కాదు, అది No. చాలా తప్పు. It's a big mistake. మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు. The power rated in us ప్రపంచంలో is not దేనికి found విలువ anywhere. ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు. We say the diamond is valuable, gold is valuable in the world. కానీ But సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్. if you inquire clearly, మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. men are more valuable than all the wealth of the world. డైమండ్ కొనేది ఎవరు? Who buys this మనిషే diamond? కొంటున్నాడు. We only buy the diamond. గోల్డ్ ని కొనేవాడెవరు? మనిషే కొంటున్నాడు. Who purchases gold? It's a అది human being. కొనబడేటువంటిది కానీ కొనేటువంటి వాడు మనిషే. It's the one that is purchased material objects, but you buy కొనేటువంటి it. వాడే లేకపోతే కొనబడేటువంటి దానికి విలువనే లేదు. When there's no purchase, the one who buys, well, there will be no కానీ objection. ఆ బలము, ఆ యొక్క శక్తి నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. Develop the faith that you have got all the capacities and potentiality. అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. Have faith that you are greatest of all. మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మం ఎత్తినాము. Human life is the rarest of all. ఈ మానవ జన్మం మనం సార్థకం గావించుకొని సత్కర్మలో మనం ప్రవేశపెట్టాలి. We should work for our redemption by entertaining good activity. అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది. Then only human life will have its value. ఒకానొక సమయం లోపల At one time, ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ 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 అని రామను చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు. without serving anybody, if you go on repeating God's name, it's all useless. సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది. At one point of time, Vibhishana and Hanuman became friends. విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు. Vibhishana came in front of Hanuman and felt so Hanuman. sad. Hanuman, నీవు రామ సన్నిధిని చేరుకున్నావు, you are so near Rama. రామచింతన చేస్తున్నావు. You are thinking of నీ Rama. రోమరోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి. Every hair in your body is నీవెంతటి full of Rama. అదృష్టవంతుడయ్యా. How lucky you are. నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను. In fact, I have been chanting Rama's name for కానీ several years. రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు. But I could not have darshan of Rama till this day. హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణుకు, Hanuman started teaching him. విభీషణ Vibhishana, రామ్ 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 అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా? he said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama? 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి. Sita has been here for the last 10 ఒక్క months. దూరైన కొన్న ఆ సీతను చూచావా నీవు? Did you see her even ఆ a సీతను day? యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? Did you make an attempt to free her? ఇది రామకార్యం కాదా? Is it not Rama's activity? రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి ఈ రామతత్వాన్ని పొందగలగదు. Without working for Rama, without serving him, what is the fun of repeating his కనుక name? నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి. So along with the Lord's name, service is equally important. నామం నెగిటివ్, The name is negative. సేవ పాజిటివ్. Service is positive. ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది. When once negative, positive are there, the current అదే flows. మన విల్ పవర్. This current is our willpower. ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా We వినియోగించుకోవాలి. should make proper use of this willpower. ఇది ఎట్లా? How? నిన్న చెప్పినట్టుగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది. As Bhagavan said, you can attain peace by following the human values, Satya, Dharma, Shanti, కొత్త Prema. పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది. Then there are many people, newcomers here, these things have got to ఇప్పుడు be ఈ బల్బు repeated. వెలుగుతూ ఉండాలి. Here you find the bulb illuminating. ఇక్కడ వెలుగులు రావాలంటే ఏది ఆధారము? What is the big cause behind this? దీనికి బల్బు ఆధారము. You need the bulb. ఈ బల్బుకు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము? In order the current to flow, what దీనికి is వైరు ఆధారము. the wire is needed. వైరు ఉండినంత మాత్రం నీకు బల్బు వెలుపులు వస్తుందా?
Do you get the light by having the wire కాదు, alone? అందులో కరెంటు కూడా ఉంటుండాలి. There should be current also. అప్పుడు సత్యమనే కరెంటు Then the current of truth ధర్మం అనే వైరులో చేరి passes through the wire శాంతి of అనే బల్బులో dharma, ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది. enters into the bulb of peace and gives you the light of love. అది మన ప్రేమ ప్రేమ ప్రేమ. That is the love. ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనము సంబంధం చేయాలి. To have this light of love, you should have the bulb of peace. ఈ శాంతి అనేటువంటి బల్బుకు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ను కూడాను అతికించాలి. The bulb of peace need to be connected to the wire of dharma. దీంతో సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి. Current, the truth should flow through this wire of dharma. కనుక సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి. Therefore, Satya Dharma Shanti Prema, the human values, give light. యువకులారా, Youngsters, యూతులారా, young men and women, ఒక దీపంను వెలిగించాలంటే ఆయిల్ కావాలి. if you want to light a lamp, you need oil. తైలము దీపాన్ని వెలిగిస్తుంది. It is the oil that helps you to light the కానీ lamp. భగవంతుని ప్రేమ జీవితాన్నే వెలిగిస్తుంది. But the divine love will light the lamp of the whole life. కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, డివైన్ లవ్, డివైన్ లవ్. It's not the worldly love, it's the divine love. ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా It వెలిగించేస్తుంది. is this divine love that lights the lamp of life. కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు. But we are not able to understand the difference between the divine love and the worldly love. పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు. The sacred divine love has no limits at all. ఇట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేరు. No one can regulate it or put it under certain భగవంతుని limits. ప్రేమ అన్ని మార్గంలోనే ప్రవేశిస్తుంది. The divine love will flow in all directions. కానీ ప్రాకృతమైనటువంటి ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి. But the worldly love is under certain ఈ conditions. పరిమితమైనటువంటి యొక్క ప్రేమను పరిమితమైన దాంట్లోనే మనం ప్రవేశపెట్టాలి. The worldly love which is under certain limits has got to be used under certain limitations. సత్యాన్వేషణ Search for truth. నిన్న చెప్పాను. Bhagavan said ఈ yesterday, యొక్క సత్యాన్వేషణ, సత్యానికి కూడా అన్వేషణ ఎందుకు అని why do you search for truth? Why? మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు. Bhagavan reminds you again. మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు. With your eyes you have seen your mother, the wife and చూచిన your కన్నులు daughter. ఒకటే అయినప్పటికీ It is the same eye that sees. ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి. Here we should exercise our discrimination faculty. In what way you should look at తల్లిని them. గౌరవమైనటువంటి రీతిగా You should look at your mother with మాతృభక్తితో respect. ఆమెను దృష్టితో చూడాలి. You should look at your mother with all the respect and motherly feeling. ఆమె మాతృదేవి, She is God. దేవితో సమానంగా మనం చూడాలి. She is the goddess of our life. భార్యను మోహంతో చూడాలి. Wife, you look at her with attachment. బిడ్డను వాత్సల్యంతో చూడాలి. You look at your daughter with all ఈ the love. వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది. And this sort of affection will make your mother and daughter కనుక feel ఈనాటి happy. దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి. Therefore, you should control your looks. మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి. Among youngsters, how they begin. ఒక కాలేజీకి మీరు పోతారు. You go to a college. ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది. It's a co-education college. స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు. Boys and girls are there. అయితే చేరటం తప్పు కాదు. There's nothing wrong about it. కానీ ఎప్పుడది తప్పు కాదు? When? ఇరువురి ఇంద్రియములు నిగ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు. So long they have control, nothing wrong కానీ there. ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కారుగా ఉంటున్నాయి. Today, it's like a brakeless car. అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు. So long the life is a brakeless car without control of senses. We ఏదో should ఒక not join సమయం లోపల co-education మన institution. దృష్టి ప్రసరిస్తుంది. And we go on looking at people in somewhere or other. మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది. First it starts with looking. ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది. Looking will be followed by smiling. ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది. Smiling will lead to talking. తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది. Talking will take you to writing. తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది. Writing will end up in friendship. ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది. And then final step, relationship. ఈ రిలేషన్షిప్ ఏది మూల కారణము? What is the main cause for it? చూపే. It's only our look that is beginning. అందువల్లనే So సూరదాస్ చెప్పాడు, Surdas said, కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నిరూపు దర్శింప నేరరైరీ.
Though they have ఓ eyes, భగవంతుడా, అందరికీ కళ్ళు ఉంటున్నాయి, oh God, all have eyes. కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా? With those eyes they don't look at you. వికారములంతా చూడగలుగుతున్నారు, They see all dirty things. వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు. They have a narrow way vision. కనుక నీ యొక్క దృశ్యంను చూచేటువంటి కన్నులే నా కన్నులు. They are only the true eyes that look at you, that watch you. చెవులు ఉన్నాయి, We have ears. ఈ చెవులంతా కూడా ఊరివారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించటం లేదు. The ears listen to the gossip, vain talk, but not glory of God. కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి? How should be our ears? మంచి సత్సవరం చేయాలి, Ears listen to good things మంచి only. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి. Ears should listen to sacred ప్రపంచం thoughts. యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి. We should listen to those things which are auspicious and sacred. ఇవి వినడానికి చెవులు ఇచ్చారు, Ears are gifted for that purpose, కానీ ఊరివారి శుద్ధులు వినడానికి కాదు. not to listen to gossip or కనుకనే vain మన talk. ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి. So we should have sense control. అప్పుడే మన యొక్క భావం చక్కని పడుతుంది. Then our thoughts will be pure. అందువల్లనే జయదేవుడు చెప్పాడు, So Jayadeva says, జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు. Jayadeva has full control over senses. ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు. Other than Krishna consciousness, he has nothing else. తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి. He started teaching his tongue. జిహ్వే O tongue, రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాచరాణి. ఓ రసమెరిగిన నాలుక, O tongue that knows the taste, ఓ పవిత్రమైన నాలుక, O sacred tongue, ఓ ఆశ్చర్యకరమైన నాలుక, wonderful tongue, ఓ అద్భుతమైనటువంటి నాలుక, O mysterious tongue, నీకు ఒక చక్కని మధురమైనటువంటి మాటలు చెప్తున్నాను. I want to give you a very good message. నాలుక చేసే పాపములు 4 ఉన్నాయి. The tongue commits 4 sins. నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు. Never speak lies. రెండవది చాడీలు చెప్పవద్దు. Don't spread any kind of scandals or tale-bearing. ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు. Never use harsh words in hate. నాలుగవది అధికంగా మాట్లాడవద్దు. Fourth, don't talk too much. ఇవి 4 పాపముల చేత నీవు మహాపాపివైపోతున్నావు. Because we act in a different ఈ way. సర్వ We become పాపంలో four పరిహారం sins. చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి. To atone these sins, one should sing the glory of God, Govinda, Damodara, Madhava. కనుకనే తెల్లవారుజామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము? Why Nagar Sankirtan is prescribed? ఏ పని లేకుండా పెట్టామా? It's not for nothing. కేవలం అర్లీ మార్నింగ్ లో లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా? Easy to spoil your good sleep in కాదు the early కాదు, morning. ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడాను ఎంతో పవిత్రమైనటువంటిది. It's highly sacred from the point of the world, from the point of the community అర్ధరాత్రి and వేళ society. బ్రహ్మ ముహూర్త కాలము. It was the time which is highly sacred, Brahma Muhurta. చల్లని ప్రదేశము, చల్లని వాతావరణము. You find the cool breeze, very cool. ఆ all చల్లని over. వాతావరణంలో మనస్సు కూడాను రాత్రి అంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. Mind will be at peace, perfect peace. లేచిన తక్షణమే The moment you get up, ఏదో పిచ్చి పిచ్చి పలుకులంతా వినకుండా, instead of listening to useless things, అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా by listening to that what you are not supposed to, రామా కృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది. if you listen to God's name, your heart will be in peace and పాడేవానికి హాయి, the singers will be happy, వినేవానికి హాయి. the listeners will be happy. తెల్లవారు లేస్తాను ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు. I could listen to God's name the moment I got up this morning. కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి. The moment you get up, sing the glory of God. ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. Start early, drive slowly, reach safely. మొట్టమొదటి లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి. The moment you get up, sing the glory of God. అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటి? It's for that purpose. Satya Sai organization has taken up Nagar Sankirtan, the study circles, bhajans and so on. What's the main reason? ఇవంతటితో కాలమును పవిత్రం చేసి It will sanctify హృదయం time. శాంతి చేకూర్చుకోవటానికి. And it will keep our hearts in peace. శాంతి ఎక్కడ ఉంది? Where is peace? భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
You are in peace, in deep sleep. ఇంకా రెండవది ఏదంటూ సంకల్పరహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి. When the thought process is withdrawn, you will be peaceful. కానీ సంకల్పం అంత త్వరగా మనకు అరికట్టుకోవటానికి వీలు కాదు. It's not possible to control your thoughts. కనుకనే So, మనము సాధ్యమైనంత వరకును దినమునకు 1 గంట అయినా కూడాను మౌనాన్ని వహించాలి. therefore, to the extent possible, you should observe silence for an hour. మాట్లాడి బ్రెయిన్ లో ఉన్నటువంటి నరం అంతా బలహీనమైపోతాయి. By talking too much, even the nerves in the brain, they become weak. ఆ తాకు లోపల కూడాను పవిత్రమైనటువంటి టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది. On the other hand, if our talk is highly sacred, it amounts to recharging your battery. అపవిత్రమైనటువంటి పరనిందలు కానీ పరదూషణ కానీ పరచెడ్డలు కానీ మనం పలుకురిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది. The scandals and rumors and the criticism, the vain talk will make you weak. కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి. Youngsters today should talk less. అందులో ఉన్నటువంటి మాధుర్యము ఎంతనో మీరు అనుభవించగలరు. You can experience the sweetness in talking less. ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు. In society you will get a good name because they will say, here is a boy who is so మాటలు silent. నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాగుతూ ఉంటారు. There are people who talk continuously, non-stop. అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడాను వస్తున్నాడు ఈ వాయాడి అని వెళ్ళిపోతుంటారు. Then people will try to run away from you because you talk non-stop. People say that you are a big bore. ఈ బోరుగా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకొని పోతారు. They will say, here is a boring person, why should I be here? They will avoid you. కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది. You will also get a bad name too. మిత భాష అతిహాయి, The limited talk will make అతి you భాష happy. మతిహాని. By talking too much, you become mad. కనుకని మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైనటువంటి మీరు డెవలప్ చేసుకోవాలి. At this age, you can develop sacred things. సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు. In the process of service, you don't need to waste so much of money. సాధ్యమైనంత వరకు కూడాను డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకొని సేవలు అధికంగా చేయాలి. To the extent possible, with least money, you should be able to ఇంతే serve కాకుండా మీరు most. లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చును, You may be very, very rich people, lakh years. కానీ Yet, సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ. you should have simple life, but very high thinking. మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా నువ్వు చాలా సింపుల్ గా ఉంటుండాలి. Your dress should be simple. ఆడంబరాలుగా మనం పోకూడదు. It should not be one of pomp and show. ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది. When once there is pomp and show, there will be ego. కనుకనే మనము సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి. So that you should have the simple dress. You should lead a simple life. అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి. But they should be clean. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. And you should keep up your health. కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి. You should be respectful. దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి. Appropriate to that you can dress well. దానితో పాటు మన ప్రవర్తన కూడాను పవిత్రమైనదిగా ఉంటుండాలి. Our behavior should be also sacred. మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడాను అంత పరిశుద్ధంగా ఉండాలి. Just as our dress is so pure, white, our heart also has got to be pure and white. కనుకనే మొట్టమొదట మనము First of all, మనను మనము తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. we should make every effort to know ourselves ఎక్కడ first. చూసినా హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది. We'll be wasting time by responding to the questions such as who are you? మొట్టమొదటి క్వశ్చన్ హూ యామ్ ఐ. First put a question to ourselves, who am నిన్ను I? నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. First know yourself. ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. How do you know that? ఈ జగత్తులో అంతా కూడా మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు. There's a lot of agitation all over the world. ఈ We are వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది. The entire environment is suffering us. హిల్ స్టేషన్ పోయినటువంటి వారు ఏం చేస్తారు? What do people that go to hill station? లోపల బనీని వేసుకుంటారు, They'll have banyan మరి inside. పైన షర్ట్ వేసుకుంటారు, Then they'll put on దానిపైన ఒక కోటు వేసుకుంటారు, ఉల్లన్ కోట్. Over that they will wear the woolen coat. దేనికోసం? Why? ఆ చల్లదనాన్ని భరించే కోసమని వేసుకుంటున్నారు. Because of the cold climate they wear all these things. అయితే However, తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? when we return to a native place, what do we do? మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం. First we remove the outer coat. తర్వాత షర్ట్ను రిమూవ్ చేస్తాము. Then we remove the shirt. తర్వాత బనీన్ కూడా రిమూవ్ చేస్తాం. Then we'll remove the banyan also. అప్పుడు తన చెస్ట్ తాను చక్కగా చూసుకోగలడు. Then you can see your own chest clearly.
కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము, The outer coat is the bestial temperament. లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము, The shirt is emotional aspect. బనీనే రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది. The banin is the pious aspect, sattvic. When once you remove these three, you can see your own గుణములు Chedda ఉండినంత Atma. వరకు కూడాను మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు. So long these three attributes are there, you cannot have the wisdom of the Spirit. కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి. Therefore, to reach that state of sacredness, we should reduce the rest. యువకులారా, Youngsters. మొదలు చెప్పినట్టుగా అన్నింటికి మూల కారణము క్యారెక్టర్. As Bhagavan said at the beginning, character is main thing, most మన important. శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు. When once our character, our behavior, our conduct are perfect, none can excel you. మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు. 10 of you go to a village for ఆ service. విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి? How should you conduct yourself there in a village? Silent గా ఉండాలి. You should be very silent. చాలా ప్రశాంతంగా ఉంటుండాలి. You should maintain peace there. చిరునవ్వుతో ఉంటుండాలి. You should be smiling. అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు. You can smile, but you should not laugh. ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు. You should not talk loudly, disturbing the environment. ఎవరా ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు. The locals will think the rowdy gang is there in their village. They will be fear-stricken. కనుక మనం అట్లాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు. We should not get a bad name. పూర్తిగా వెళ్ళాలి. You should go smooth. వినయంగా పోవాలి. You should go there in వినయతను చూపాలి. humility. Go with all humility. ఏ నవ్వులు Silently. కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు. You should not talk loudly and you should never have bad looks. పనిలో ప్రవేశించండి. Start working there. పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు. When once you start working, you don't need to speak. మాట్లాడేటువంటి వాడు పని చేయడు. The one who talks will not work. పని చేసేవాడు మాట్లాడు. The one who works will not talk. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. Remind this truth. నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు. The true worker will not talk మాట్లాడితే too పని much. చేయలేడు. Because if he talks, he can't work. కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి. So we should start a new chapter and learn how to live hereafter. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది. Past is past beyond recovery. తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు. In spite of all efforts, you cannot regain it. ఫ్యూచర్ నీవు యోచన చేయకండి. Future is uncertain. కానీ ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. Future is not certain. కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్. But present is very important. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్. This is not ordinary present. ఆమ్ని ప్రెజెంట్. This is omnipresent. ఎందువల్ల Why? ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? What is the reason for the misery of mankind today? ప్రజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు. He has forgotten the present. He broods over the past and worried of the future. ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం. కానీ The present is important. ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు. When you are hungry, start eating the food served on the plate. 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసిండ్రి. ఆ పండుగలో పంచపక్ష పరిమాణములు ఉన్నాయి. దాన్ని తడుచుకొని ప్రయోజనం ఎందుకు? What is the fun of thinking of a grand feast that you had enjoyed 10 months ago? కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు. Don't think of the past. ప్రజెంట్ ఇది నీవు యోచించు. Think of the present. పాస్ట్ ట్రీ, Past is a tree. ఫ్యూచర్ ట్రీ, Future is also a tree. ప్రజెంట్ ఇస్ సీడ్. Present is the seed. ఆ పాస్ట్ ట్రీ నుంచి ప్రజెంట్ సీడ్ వచ్చింది. Out of the past tree, you have the present seed. ప్రజెంట్ సీడ్ నుంచి ఫ్యూచర్ ట్రీ వస్తుంది. Out of the present seed, you will have the future కాబట్టి tree. సీడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. So seed is very, very important. ఆ సీడ్ ప్రజెంట్ లో మీరు తగినటువంటి శాంతిని పొందాలి. Therefore, you should take care of the present seed and ఫ్యూచర్ attain peace. ఏమాత్రము మీరు తలంచకండి. Don't be bothered with the future. Never be worried ప్రజెంట్ లో of it. మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది. If you are good in the present, in future you will be good. కనుకనే ఫ్యూచర్ నీవు యోచన చేసుకుంటూ పోవద్దు. So don't be worried of the నా future. ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా వాడికి నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది. People go on worrying. They are highly agitated. They are bothered of their future, what's going to దీన్ని happen. చింతనే చేయకూడదు. Don't bother about it. ఎందుకు వరి చేయాలి? Why should you worry? వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ? What is the shape of worry? ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ. Worry means mentally created fear only. ఈ వైరీకి ఏమాత్రము రూపం లేదు. Worry has no form. నీవు క్రియేట్ చేసుకుంటున్నావు. It is only your creation. కాబట్టి అలాంటి యొక్క దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు. Never give scope for such worry. ఈ విధంగా ఉంటుండి
ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి. Be happy all the time. మాకు ఎట్ట స్వామి ఇంటిలో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు. You may say, Swami, how is it possible to be happy all the time? We have got our own problems, our own worries there. పోనీ వరి చేస్తే మన ప్రాబ్లం పోతుంటాయా? Is worry a solution to a problem? పోవటం లేదే. No. కనుక ఎందుకు వరి చేసి Then ప్రయోజనం why ఏంటి? should you worry? What is the fun కాబట్టి of it? హ్యాపీగా ఉండు. Be happy now. ఈ హ్యాపీని నీ వరిని దూరం చేస్తుంది. And this happiness will keep you that worry far off. అంతేగాని వరి చేసుకుంటూ కూర్చుంటే వరి ఇంకా ప్లస్ 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 అవుతుంది. Because this worry will add to your problem more and more. కనుక నీ వరి చేయకూడదు. Never worry. ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం. Take it as God's gift, whatever may happen. ఈ కష్టములు కూడా నువ్వు భగవత్ ప్రసాదమే. Even the difficulties are pleasure God's is an gift. interval between two pains. The pleasure is an interval between two pains. కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి. And there lies the happiness. In between కష్టములే two pains. లేకపోతే సుఖము యొక్క విలువనే మనకు తెలియదు. Without a pain you cannot know the value of a pleasure. చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు. Without darkness you cannot know the value of కాబట్టి light. కష్టములు కూడా ఒక ప్రసాదమే. Therefore difficulties are also God's gift. మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి The one who suffered from malaria, బిటర్ క్వినైన్ మిక్చర్ ఇస్తారు. they are given quinine mixture. బిటర్ గా ఉంటాది. It's so bitter. కానీ But ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది. when once you accept and take that medicine, bitter quinine, you will be cured of the నాకు malaria. మెడిసిన్ కూడా నువ్వు తీయగా ఉండాలని కోరితే నీ బాధ నీకు నివారణ కాదు. You cannot demand that medicine should be sweet. కనుక కష్టం కూడా నువ్వు మనకు సుఖాన్ని అందిస్తుంది. The difficulty also gives you joy later. కనుక ఎప్పుడూ నీవు జాయిగా ఉండాలి. You should be joyful all the time. అప్పుడే నీ యొక్క జీవితము మంచి ఆనందాన్ని ఆదర్శాన్ని అందిస్తుంది. And then your life will be blissful and set an ideal to the rest. యువకులారా, Youngsters, శరీర సంబంధమైనటువంటి విషయాలు కానీ, either physical matters ఫ్యూచర్ యొక్క విషయాలు కానీ, or the future కుటుంబం situation యొక్క విషయాలు కానీ or that or the మీరు bygone, ఏమాత్రం కూడా నువ్వు హృదయంలో చోటు ఇవ్వకండి. don't entertain them in your heart. హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే, భగవంతునికి మాత్రమే ఇవ్వాలి. You should give place to God in your heart, only none మిగిలినవన్నీ else. కూడా బయట ఆర్ట్స్ అంతా. Outside you have the art. ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, Art is outside. హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది. Heart is inside. కాబట్టి ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే. So all the art outside has come out of the heart inside. కనుక మొట్టమొదటి నీవు ఆర్ట్ చూసుకో. So think of the heart first. ఆర్ట్ చూడద్దు. Don't follow the art. ఆ ఆర్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే ఆర్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది. When once you think of this heart, even the art outside will make you రిఫ్లెక్షన్ joyful. ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Everything is the reflection of the inner being. లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది. If you are happy within, you will be happy in the exterior. ఎందుకోసం భగవంతుడు నా వెంటనే ఉన్నాడు, Because God is with నా me. హృదయం నందే He ఉంటున్నాడు is in my heart. అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. We should strengthen such sort of faith. అప్పుడే మనకు తగినటువంటి యొక్క ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి. Then we'll have all the kind of zeal and enthusiasm. ఇంకా కొంతమంది Some మిమ్మల్ని గేలి చేయవచ్చును. may make fun of you. మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు. Some may make fun of you, they may heckle at you, saying that you are born in the metropolis city. Why do you entertain the rural ideas and rural thoughts? ఇదంతా కూడా మోడర్న్ ఇది కాదు. ఇది This is not sign of modernism. దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు. Don't think of God. ఇంక దేన్ని చింతించాలి? And what is that we should think then? దయ్యాన్ని చింతించాలనా? Then should we think of the demon then? కాదు కాదు, No. దైవాన్ని చింతించాలి. We should think of God. అప్పుడు నీవేమి రావాలి? నీ విశ్వాసం గాఢంగా ఉంటుండాలి. You should have strong faith. అయ్యా నీవు ఎవరికి చెప్తున్నావు? Sir, to whom are you telling? నాకు చెప్తున్నావు. You are telling me. ఎవరు లేడని చెప్తున్నావు? Whom are you denying? దేవుడు లేడని చెప్తున్నావు. You are denying God. దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు. You may deny your God, but I have my God. నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ? Who are you to deny my God? నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో. You may deny your God. You may నాకు go. దేవుడు ఉన్నాడు, I have my God. ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను I think of my God. అనేటువంటి యొక్క ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి We అవుతుంటాయి. should have the courage and conviction to declare I have my God. అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి? Why do you follow others? Why should you listen to others when they deny your God? ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా మీ అమ్మ లేదు అంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు. If anyone says you have no mother, you should not cry saying I have no mother. అమాయకుడు. That fellow is a నా fool. తల్లి ఉంటుండాది, I have my mother. నా తల్లి ఇంటిలో ఉంటుండాది My mother is at అని home. ధైర్యంగా నీవు ఎట్ట చెప్పుకుంటున్నావో Why can't you అదే declare రీతిగా courage? నాకు దేవుడున్నాడు,
I have God. నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు My God is in అని my heart. ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి. You should be ready to argue with all the courage and conviction. వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు. You should make others to follow you. You should not follow others. నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు. If you follow others, you become a slave. నీకందరూ స్లేవులు కావాలి. Others should become your slave. ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు. Why? Because you are with God. దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్తంతా కూడా నువ్వు చేరి వస్తుంది. If you are with God, the whole world will follow you. కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి. We should have that courage and conviction more and ఎవరో more. వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. Because for the simple reason someone said you should not cry. ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకు చాలా సహజము, త్వరగా వస్తుంది. It's natural for ladies to cry. అది వాషర్లెస్ ట్యాప్స్. It is something like taps, washerless taps. అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు. The water flows continuously. అది కూడా మంచిది కాదు. It's not good. దాన్ని మనం అరికట్టుకోవాలి. We should control. దేనికోసం మనం నీరు ఇవ్వాలి? Why should we shed tears? మనం టీయర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి? Why should we shed tears? దీనికి at all? ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి. Spiritually they have a meaning. నారము అనగా నీరు అని అర్థం. Naramu means water. నారా. Nara. నయనము అనగా కన్నులు. Nayana means eyes. కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది. Nara plus Nayana, Narayana. The tears. నారాయణ shed out of- కోసమనే నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంతా కంటిదారులు విడిచకూడదు. So we should shed tears for God, Narayana, not for anyone else. అవి ఆనంద భాష్మములు కానీ శోక భాష్మములు కాదు. They are the tears of joy, but not the tears of grief. కనుక దేనికి మనం ఏడ్చకూడదు. We should not cry for anything. ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి. The difficulties and losses come. పాసింగ్ క్లౌడ్స్. They are like passing clouds. There is no any permanent clouds in this world. There are no permanent clouds in this world. అన్ని కదిలిపోయేటువంటివే. They all pass off. ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారణకు ఏమాత్రం అవకాశం అందించకూడదు. Then once we know this truth, we don't need to worry any longer. కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి. Therefore our devotion and our sincerity should be God to చలించని God. మనసు, So deep. భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి. We should have this steadiness and unwavering mind. దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు. We should never change our outlook. మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు. We should never make our heart అది unsafe. స్థిరమైనదిగా ఉంటుండాలి. We should have all steadiness. కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్ది మంది యువకులు మాత్రమే ప్రశాంతం చేరటంలో ఎంత అదృష్టవంతులో మీరు. Out of so many youngsters spread all over the world, you few could gather here. You are very, very lucky. మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి. This fortune gifted to you, never waste it. మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను. You may go anywhere, Bhagavan is with you. మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను. Bhagavan will take care of all your difficulties. ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకొని సేవల్లో పాల్గొనండి. With all the courage and divine thoughts to serve the society. కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకొని సేవలు మానుకోకుండా ఉండండి. You may suffer certain losses but never give up service. వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఓటికి. Things come and go. కనుక నీ వేదాంతం నందుకును సుఖ దుఃఖే సమీకృత్వ లాభం జయాజ. లాభ నష్టములు సుఖ దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి. The profit and loss, the gain and loss, they come and go. దీనికంతా మనం వెరవకూడదు. Never fear these things. దైవ చింతన చేస్తూ కూర్చోవాలి. Think of God continuously. మహాభక్తుడు త్యాగరాజు. Tyagaraja is a great devotee. కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి. But he faced so many difficulties. ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను Tyagaraja, who could bear all the suffering, రామ వియోగమును భరించుకోలేక he could not bear the separation. బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు. As he could not bear the suffering any longer, he went on blaming God. నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది. He developed hatred for God also at times. ఈ ద్వేషం లోపల ఏమన్నాడు? Out of రామా, hatred. నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా? Rama, when I am suffering so much, can't you make me free from my problems? ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా, లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా? Don't you have that capacity to make me free from my problems? Or don't I have devotion? లేదు లేదు, నాకు డివోషన్ ఉంది. Now I have devotion. నీకే శక్తి లేదు అన్నాడు. You don't have that capacity. తక్షణమే మేలుకున్నాడు. Immediately he got చీ up. చీ 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 చీ, దైవంలో శక్తి లేదా? What a shame మనతో it పాటు is. ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే,
భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారం చేశాడు. He got up immediately and he entertained the thoughts, God has all the power. Can't he make me free from the problems and the suffering? He will certainly be able to do it. తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు. Then he closed his eyes and folded his hands. రామా Rama, కతివారది దాటునా will that monkey be able to cross the కలిసి ocean? రోటగట్టునా Is it possible to tie it to the gut of a mortar? లక్ష్మీదేవి వలచునా Will that goddess Lakshmi will ever love you? లక్షణుండు కొలచునా Will Lakshmana serve you? సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పరా. Will that highly intelligent Bharata will ever serve you? The రామ నీ devotion Rama is శక్తి greatest. ఇంతది అంతది కాదు, ఎంతో గొప్పది. You have got that greatest power, highest, no one can నా estimate. బుద్ధి చాలా చిన్నదైపోవటం చేతనే నేను ఈ విధంగా మందలించాను. We are narrow-minded, therefore we had to ఇది speak నా like that. తప్పే, నా తప్పే, నా తప్పే. Tyagaraja said it's అదే mine. విధంగానే Likewise. మీలో ఏదైనా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దైవాన్ని నిందించకండి, In times of difficulties, never blame God. దైవాన్ని విమర్శించకండి, Never criticize God. మిమ్మల్ని మీరు విచారించుకోండి, You inquire with Him. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, Criticize మీలోని yourself. దోషాన్ని మీరు చూసుకోండి. Rectify your mistakes. అప్పుడే మీరు బాగుపడతారు. Then you will be good. కనుక ఈనాడు విద్యను నేర్చుతామని విర్రవీగటం కాదు, Don't pride yourself because of your learning. ఉద్యోగములు అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీగటం కాదు, Don't pride yourself because of your high భగవంతుని positions. ప్రేమను సాధించాము అనేటువంటిదో మీరు ఆనందించాలి. You be happy because of the love you could achieve. ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము. It's the love which is the primal basis for ఏ all. సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి. Any spiritual path should be based on love. నవ విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి. You know 9 paths of devotion. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, the service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. surrender. ఈ నవ విధమైనటువంటి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి. These 9 paths of devotion could be achieved because of love. ప్రేమనే అన్నింటికి మూలాధారము. It's the love which is the basis for all. ప్రేమ అంతర్ప్రవాహ్యం. Love is inner current in all. ఆ ప్రవాహం అనేటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనా కూడా సులభంగా మనం సాధించుకోవచ్చును. Then once there is a continuous flow of love, you can accomplish anything. విద్యార్థులారా, Students, యువకులారా, youngsters, యువతులారా, young men and women, మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు. your learning is not that great. నేర్చవలసినటువంటి విద్య ఇది దైవ విద్యనే నేర్చుకోవాలి. What is you have got to learn is learning of the divinity. కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే సర్వ విద్యలు మనకు వశమైపోతాయి. This knowledge of God will make you learn rest of the things of the world. కనుక ఈ 3 దినములు 4 దినములు ప్రశాంతంలో మీరు నిలిచి జీవితమును గడిపి ఈ మరణమును నిరంతరము కూడాను చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి. You have spent the last 3 and 4 days here in Prashantinalayam. You have listened to many sacred things. Go on recalling, go on recapitulating, render service in society and set an idea. ఇక్కడ ఉండినంత మాత్రం మనకు ఈ భక్తి ప్రపత్తులు ప్రదర్శించే ప్రయోజనం లేదు. It's no use if you have devotion so long ఎక్కడికి you are పోయినప్పటికీ here. ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉంటుండాలి. Wherever you are, you may go anywhere. The devotion and sincerity should follow. షాడో, Like a shadow. నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో Your shadow will never leave you. అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటిది దాన్ని వదిలిపోకూడదు. Likewise, the bliss of the Spirit should follow you. It should never leave you. అప్పుడప్పుడు మననం చేసుకుంటూ రండి. You should recall now and then. ఓ ప్రశాంతంలో చేరాము, We were there in స్వామి ఈ Prashant. పదములు చెప్పాడు, భగవాన్ said మేము ఈ this. విధంగా విన్నాము We heard. అని మీరు మాట్లాడుకుంటూ రండి. And you go on ఆ sharing మననం with others. చేస్తూ 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 ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది. If you go on recollecting, recalling, you will be very happy. పశువులు కూడాను You will- ఆహారం చూసినప్పుడు పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, బిరిబిరి తినేసేస్తాయి. The cows watching the green grass will start eating. చాలా త్వరగా తినేసేస్తాయి. They eat very fast. కానీ But తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరి వేసి చక్కగా జీర్ణింప చేసుకుంటాయి. after reaching its place, the cows start mastigating, bringing back all అదే that is రీతిగా eaten. ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం. You have eaten so much
of the food of God, మీ Bhagavan. స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి. After going to your native place, you should recall, recapitulate. అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది. Then you will have all the strength out of this food ఈ you are పుష్టి partaking. సంతుష్టిని అందిస్తుంది. This will give you all the satisfaction. కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు. Never doubt in any దైవ matter. విశ్వాసాన్ని పెంచుకోండి. Develop faith in God. సేవను మీరు అభివృద్ధి పరచుకోండి. Develop, grow in service. సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకమవుతుంది. Through service you can redeem your life. ఈ యొక్క మాటలను పవిత్రమైన సూత్రములుగా మీరు భావించుకోవాలి. Consider these words, Bhagavan's message, as the ఇంకా sacred 10 మందిని మీరు principle. పెంచాలి. You should grow more and more. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది. Every person should spread and share with 100 each. కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ 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 చేస్తూ పోవాలి. Like this you can go on adding. అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది. Then the whole world will be one. అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది. Then you will have this principle of unity, oneness. యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమను అందిస్తున్నానేమో, Is Bhagavan giving you trouble every day? కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను. Bhagavan is ready to trouble himself for your sake. మీరు బాగుపడితే చాలు. It is enough if you are good. మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం. You be good and make the society good equally. That is enough for కనుక Swami. పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శ్రమలకు వచ్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థల యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని గావించడానికి పూనుకోవాలి. Don't strain yourself. Don't spend too much while rendering service to villages. Make them learn, make them do and work for themselves. అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు. But in the name of service, don't put your own people at నీ home in తల్లిదండ్రులు కూడా trouble. నువ్వు సంతోషం పెట్టి తర్వాత నీవు సేవల్లో పో. Make your parents satisfied. Make them happy first. కొంతమంది పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు. Some students say, my parents won't permit us for పేరెంట్స్ service. చక్కగా నీవు దాన్ని విపులీకరించి చెప్పు. Explain all this to Explain your to parents. Explain to your parents. నాన్న తిరుగుకోవటం కోసం నా దేహం వచ్చింది, 10 మందికి సేవ చెయ్యాలి, పరోపకారార్థం ఇదం శరీరం వచ్చిండేది పరోపకార నిమిత్తం, నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు. Explain clearly and teach your father. Father, do you think that the body is given for drinking and eating? No, the body is gifted to serve. You also serve. Teach him like that. ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాడు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు. Like this, sons can teach their father. లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా 10 మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు. Or else the parents will start doubting you. Where are they going? What is that they do there? కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు. So you conduct yourself in such a way as you have explained and behaved బయట కూడా there. నువ్వు మంచిగా ప్రవర్తించు. You be good with everyone. అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు. Then parents will be very happy. కొడుకులు పుట్టినప్పుడు కాదు ఆనందము. There is no joy by having a son. కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము. The birth of a son will make every father distribute sweets. కానీ But ఇది కాదు భగవంతునికి ఆనందము. it's not the one that gives joy to God. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. Father will not be happy on hearing the news of the birth of a son. ఆ పుత్రుని కనుగొని పొగడగా సమాజం ఆ పుత్రుణ్ణి ఎంత పొగుడుతుందో అప్పుడు వాడికి పుత్రోత్సాహం వస్తుంది తండ్రికి. When the whole society respects his son, then father will be very happy. కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది. When you get a good name in society, your father will be very happy. కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం. So the true happiness is not at the time of birth. The happiness is there when you get a good కనుక name. మంచి పేరుని తెచ్చుకోండి, Get a good name. మంచి పనులు చేయండి, Do good. మంచిగా ఉండండి, Be good. మంచిగా మీరు జీవించండి. And lead a good life. ఇదే స్వామి యొక్క ఆశయము. This is the ideal of Swami. మీరు ఈ 4 దినములకును ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్గా ఉన్నారు, మంచి మేనర్స్ కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
You have behaved in an excellent way, with good habits, with good conduct and behavior all these 4 days. Because of emotion, at times there were certain దానిని కూడా కొంచెం disturbances. కంట్రోల్ చేసుకుంటే వీరంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు. If you control your emotion, you can be ideals. మాటలు తగ్గించుకోండి. Reduce your talk. కొంతవరకును సత్యాన్ని గుర్తించండి. Know the truth. పవిత్రతను పెంచుకోండి. Grow in sacredness. జీవితాన్ని ఆనందంగా జీవించండి. Make your life blissful. హ్యాపీ హ్యాపీ. ఏది హ్యాపీ? We say happiness. What is that happiness? జీవితంలో ఏది హ్యాపీ లేదు. Nothing is happy in this అంత world. అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పటికి అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్. Things come then and there itself and they pass కానీ on. పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి. The permanent happiness is with God only. ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. It is a connection heart to heart, love to love. ఇదే మీరు పెంచుకోవాలి. This you should develop. ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము. This is the true proof of your devotion and sincerity. స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వివరిస్తున్నాను. You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness and brings his divine discourse to a close.